ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు ఇన్వైట్ చేసినట్టు నా తోటి సోదరుడు రాజగోపాల్ అన్నగారికి, అదేవిధంగా నాకన్నా ముందు మాట్లాడిన వక్తలు పెద్దలు జయదీప్ గారికి, భూపేందర్ భాయ్ గారికి, వివేక్ గుప్తా గారికి, నరేందర్ అన్న గారికి, అమీర్ భాయ్ గారికి, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసిన మీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అంటే అందరినీ చూస్తుంటే మీరందరూ ఏదో మీ ప్రపంచంలో ఉన్నట్టు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నాకు కూడా మోటివేషన్ వస్తుంది మాట్లాడడానికి. థ్యాంక్ యూ. చాలా సంతోషం నాకు ఇక్కడ పిలిచి అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే మీడియా అంటేనే మనందరికీ తెలుసు, డెమోక్రటిక్ సిస్టంలో వన్ ఆఫ్ ది పిల్లర్ ఏదైనా ఉందంటే అది మన మీడియా. ఈ మీడియా అవార్డ్స్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు రాజగోపాల్ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామందిని వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ ఈరోజు కలుస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చాలామందితోని దాదాపు ఒక 20 సంవత్సరాల పైగా వాళ్ళందరితో నాకు సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాల్సిందంటే చాలామంది ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో అంటే సీనియర్స్, హిందీ మిలాప్ సంబంధించిన కిషోర్ భాయ్ కావచ్చు, సుశీల్ భాయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నాన్నగారితో పాటు వాళ్ళందరూ అసోసియేట్ అయ్యి పనిచేశారు. 20 సంవత్సరాల కింద వాళ్ళని నేను ఒక చిన్న అబ్బాయిగా వాళ్ళందరితో కూడా నేను టైం స్పెండ్ చేసేవారిని. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి వాళ్ళతో పాటు ఇక్కడ డయాస్ షేర్ చేసుకుంటున్నానంటే నాకు నిజంగా కూడా చాలా ఆనందంగా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూసినట్లయితే మీడియా ఒక ఇంపార్టెంట్ రోల్ సొసైటీలో ప్లే చేస్తుంది. ప్రింట్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కావచ్చు. ఎందుకంటే మీరు ఏదైతే ప్రజెంట్ చేస్తారో సొసైటీలో అదే మెసేజ్ పోతుందని కూడా మనం అందరికీ తెలుసు. మరి ఈరోజు జరుగుతున్న పొలిటికల్ యాక్టివిటీస్ కావచ్చు, సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, లేదంటే అనేక ఏదైతే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, దాన్ని మీరు ఏదైతే ప్రజెంట్ చేస్తారో అదే ప్రజలందరూ కూడా నిజంగా భావిస్తారని కూడా నేను పూర్తిగా నమ్ముతున్నాను. దాంతోపాటు ఈరోజు మనకు తెలుసు, ఎందుకంటే మీడియా ఏదైతే క్రికెట్లో మనం చూసినట్లయితే గతంలో టెస్ట్ మ్యాచ్ ఉంటుండే, తర్వాత 50 ఓవర్స్ మ్యాచ్ వచ్చింది. మరి ఇప్పుడు మనం చూసినట్లయితే 20 ఓవర్స్ మ్యాచ్ వచ్చింది. మీడియా కూడా అంతే ర్యాపిడ్గా చేంజ్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు మీడియాలో న్యూస్ పేపర్లో మీడియాలో రావాలంటే ఫిజికల్గా ఫోటో తీసి దాన్ని కాపీ చేసి దానికి ఒక నోట్ రాసి కన్సల్ట్ మీడియా హౌస్కి వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డే అది న్యూస్ పేపర్లో వస్తుండే. కానీ ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ నేను మాట్లాడుతుంటేనే వరల్డ్ వైడ్లో కూడా ఈ యొక్క మీటింగ్ కావచ్చు, ఈ యొక్క ప్రజెంటేషన్ కావచ్చు, లేదంటే ఈ యొక్క ఈవెంట్ని కూడా ఇమీడియట్లీ కవర్ అవుతుందంటే మీడియా కూడా అంతే ఫాస్ట్గా గ్రో అయిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, మేమందరం కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్లోకి వస్తాము. అనేక పార్టీలు ఇక్కడ ఉన్నాయి, అనేక పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వాయిస్, మీరు ఇచ్చే వాయిసే ప్రజలకు వెళ్తుంది కనుక నాకు పూర్తి నమ్మకం ఉంది. మన తెలంగాణ సమాజంలో కూడా ఏదైతే మంచి జరుగుతుందో ప్రభుత్వం తరఫున కావచ్చు, ప్రైవేట్ రంగంలో కూడా కావచ్చు, అవన్నీ కూడా ప్రజలకు మంచిగా వెళ్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో కూడా మనం చూసినట్లయితే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళ గురించి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి కూడా ప్రజలకు వెళ్ళేటప్పుడు మీరు కూడా సహకరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అవార్డు అంటేనే తెలుసు, అవార్డ్ ఈజ్ నథింగ్ బట్ అన్ అప్రిసియేషన్ ఫర్ యువర్ హార్డ్ వర్క్, అన్ అప్రిసియేషన్ for your efforts, your time, your sacrifice you have done for your careers, your sacrifice you have done for your profession. Award is nothing but a recognition for your annual services to your profession. ఈరోజు మనం అదే ఎవరైతే అవార్డు తీసుకుంటున్నారో వాళ్ళని కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మీ యొక్క పనితీరుని రికగ్నైజ్ చేసి మీకు ఒక అవార్డు వస్తుందంటే అది నిజంగా కూడా ఒక ఆనందమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఈరోజు మీ ముందు ఒక పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడుతున్నానంటే పార్టీలో
దాదాపు ఒక 25 సంవత్సరాలు నేను ఎన్ఎస్యుఐగా స్టూడెంట్స్ వింగ్లా యూత్ కాంగ్రెస్లా అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో పనిచేసినందుకు ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ నన్ను రికగ్నైజ్ చేసి ఒక రాజ్యసభ సభ్యుడిగా మీ ముందు నిలబెట్టినందుకు కూడా నేను మరొకసారి మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇమోషనల్ చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ, పేరు చాలామంది నేను వ్యక్తిగతంగా కూడా గుర్తుపడతాను. ఒక 20 years బ్యాక్ ఇప్పుడే జయ గారు చెప్పినట్టు 20 years బ్యాక్ సిటీ వాజ్ నథింగ్. కేవలం జూబ్లీస్ ప్రాంతం పెద్దమ్మగుడి వరకే ఒక సిటీ ఉంటుండే. ఆఫ్టర్ 20 years టుడే ఇఫ్ యూ సీ వీఆర్ ఇన్ అ డిఫరెంట్ సిటీ ఆల్ టుగెదర్. వీఆర్ స్టాండింగ్ ఇన్ ఎ సిటీ వేర్ ఇట్ ఈస్ టాక్డ్. అంటే హైదరాబాద్ గురించి కేవలం ఈరోజు ఇండియానే కాదు మొత్తం ప్రపంచ దేశాలలో కూడా ఏదైనా నగరం గురించి చర్చించుకుంటారంటే అది మన హైదరాబాద్ నగరం అని కూడా మనం అందరం కూడా చాలా గౌరవంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొకసారి ఎవరైతే ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఎవరైతే అవార్డు విన్నింగ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. మన ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో తెలంగాణ జరూర్ ఆనా అని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ जो हमारे भाई यूपी से आए, हमारे भूपेंद्र भाई और गुप्ता साहब जो यूपी से आए, आप लोगों को भी मैं धन्यवाद कहना चाहता हूँ. आप लोगों का प्यार है जो तेलंगाना का प्रतीक हमेशा रहा है और उम्मीद करते हैं इसी प्यार से हम आगे और मेहनत करेंगे और काम करेंगे और आगे हम सब मिलके तेलंगाना का नाम रोशन करेंगे. बहुत बहुत धन्यवाद. जय हिंद.